నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ప్రతిఫలం. కథని చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద బంగ్లా ముందు నిలబడి రేవతి గారు తన కొడుకు కోడలిని ఒక్కసారి కలవాలని చేతులెత్తి సెక్యూరిటీని అడుగుతుంది. మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీలాంటి బిచ్చగాళ్ళు మా సార్కి తల్లిదండ్రులు కాలేరు అంటూ రేవతి గారిని అక్కడి నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేశాడు సెక్యూరిటీ అతను. అప్పుడు రేవతి గారు, ఇది చాలా ముఖ్యమైన విషయం, నేను ఖచ్చితంగా నా కొడుకుని కోడల్ని కలిసి తీరాల్సిందే. మీరు నన్ను లోపలికి వెళ్ళడానికి అనుమతించే వరకు నేను ఇలాగే గేటు బయట కూర్చుంటాను, ఇక్కడి నుంచి కదలను అంటూ, ఈరోజు నా భర్త అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన చికిత్సకు డబ్బులు కావాలి. ఆయనకు చికిత్స చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవు. నా కొడుకు చాలా బాగా సంపాదిస్తున్నాడు. తన తండ్రికి జబ్బు చేస్తే ఆయన కోసం కాస్త డబ్బు ఖర్చు పెట్టలేడా? కొంచెం డబ్బిస్తే అతనికి ఏమీ నష్టం ఉండదు అంటూ బాధగా మాట్లాడుతున్న రేవతి గారిని చూసి సెక్యూరిటీకి జాలి కలిగింది. లోపలికి వెళ్ళి, ఒక ముసలి తల్లి మీకోసం వచ్చింది, మిమ్మల్ని కలవాలని అంటుంది అని రేవతి గారి కోడలికి తెలియజేశారు. ఆమె సార్ వాళ్ళ అమ్మే అయి ఉంటుంది. ఆమె చూడ్డానికి సార్కి అమ్మలానే కనిపిస్తున్నారు, కానీ ఆమె వేసుకున్న బట్టలు మాత్రం మాసిపోయి మురికిగా ఉన్నాయి అని చెప్పగానే రేవతి గారి కోడలు సంజన సెక్యూరిటీతో, మీరెళ్ళండి, నేను ఇప్పుడే బయటకు వస్తున్నాను, ఆమెను కలవడానికి ఆమెను లోపలికి తీసుకురావాల్సిన అవసరం లేదు అని చెప్పి సెక్యూరిటీని అక్కడి నుంచి పంపించేసింది. మీ అమ్మ మళ్ళీ మిమ్మల్ని కలవడానికి వచ్చింది అంటూ మీటింగ్ రూమ్లో కూర్చున్న భర్తతో చెప్పింది. ఎన్నిసార్లు ఆవిడని అవమానించినా ఆవిడకి సిగ్గు లేకుండా ఈ ఇంట్లోకి రావాలని చూస్తుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు. మొన్నే కదా డబ్బు కోసం వస్తే 2000 రూపాయలు ఇచ్చి పంపించారు, మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చింది. ఆమె ఇంకెప్పుడు మన ఇంటికి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే మనం ఇద్దరం వెళ్ళి ఆమెని బాగా మందలిద్దాం అంటూ సంజన మురళి ఇద్దరూ ఇంట్లోంచి బయటకు వచ్చి గేటు దగ్గరకు వచ్చారు. రేవతి గారు ఆశగా వస్తున్న కొడుకు కోడలి వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళు తప్పకుండా నాకు సహాయం చేస్తారని భావించి రేవతి గారు కొడుకు కోడలి ముందు 2 చేతులు జోడించి నమస్కరించి, బాబు, మీ నాన్నగారి ఆరోగ్యం చాలా దారుణంగా ఉంది. 4 రోజుల నుంచి ఆసుపత్రిలోనే ఉన్నారు. నేను నిన్న కూడా ఇంటికొచ్చాను, కానీ నిన్ను కలవలేకపోయాను. కోడల్ని మాత్రమే కలిశాను. ఆమె నాకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. మీ నాన్నగారి చికిత్సకు నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నాకు కొంత డబ్బు ఇవ్వండి అంది. దానికి మురళి, మేమిప్పటికే మీకోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాము. అయినా ఈ వయసులో డబ్బు ఖర్చు పెట్టినంత మాత్రాన ఆయన బ్రతుకుతారా? రేపో మాపో పోయే ముసలాడి కోసం అంత డబ్బు నేనెందుకు ఖర్చు పెట్టాలి? అయినా మీరు 4 రోజుల క్రితం వచ్చారు, డబ్బు అడిగారు. నేను నీకు 2000 ఇవ్వలేదా? దానికంటే ఎక్కువ డబ్బు నా నుంచి నువ్వు ఆశించొద్దు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీకు మా నుంచి ఎలాంటి డబ్బు దొరకదు అనగానే రేవతి గారు కన్నీళ్లతో, బాబు, నువ్విచ్చిన ఆ డబ్బుతో మీ నాన్నగారికి 2 రోజులు మందులు కూడా రాలేదు. ఆయనకు వైద్యం చేయించడానికి మందులు కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. మీ తండ్రి గురించి కొంచెం ఆలోచించండి. అన్నింటికీ మించి అతను నీకు జన్మనిచ్చిన తండ్రి అనగానే మురళి కోపంగా, అమ్మా, నాతో ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. మీరు నన్ను మానసికంగా వేధించడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ప్రతిదీ అర్థం చేసుకున్నాను. డబ్బు కోసం నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా నేను నీ మాటలకంత తేలిగ్గా లొంగను. మర్యాదగా వెళ్ళిపో. మళ్ళీ నువ్వు నా ఇంటికి రాకు. ఈసారి మర్యాదగా చెప్పడం జరగదు. మళ్ళీ నువ్వు ఈ ఇంటి గడప తొక్కితే నీకున్న ఈ కాస్త మర్యాద కూడా పోతుంది అన్నాడు మురళి. కొడుకు మాటలు విని రేవతి గారు చాలా నిరాశకు గురయ్యారు. తరువాత మురళి తన భార్య సంజనాతో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం వస్తాను అంటూ కారులో ఆఫీస్కు బయలుదేరాడు. కారులో ఎక్కడికో వెళుతున్న కొడుకుని చూసి రేవతి గారు, బాబు, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు కదా, ఆఫీస్కి వెళ్లే దారిలో నన్ను గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గర దించుతావా?
ఒక్కసారి లోపలికొచ్చి మీ నాన్నగారిని కూడా చూస్తే ఆయన చాలా సంతోషపడతారు. నువ్వు మీ తల్లిదండ్రుల కోసం ఈ మాత్రం కూడా చెయ్యలేవా అంటూ ఉండగానే సంజన నవ్వుతూ కారులో తిరగాలని ఎంత ఆశో ఈ ముసలావిడకి. ఈ కారులో కూర్చునే హక్కు కూడా మీకు లేదు. నోరు మూసుకొని నడుచుకుంటూ వెళ్ళండి. మీ అవతారం చూసారా ఎలా ఉందో? మీరు గనక మా కారు ఎక్కితే కారుకున్న వాల్యూ అంతా పోతుంది. మీరిప్పుడు కారు ఎక్కాలని ఆశపడుతున్నారా? నోరు మూసుకొని నడుచుకుంటూ వెళ్ళండి అంది. ఆ మాటలు విని కూడా మురళి ఏమీ పట్టించుకోకుండా కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. రేవతి గారు గేటు దగ్గరే నిలబడి ఉండగానే కొడుకు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం చూసి ఆమెకు చాలా బాధ కలిగింది. ఇలాంటి కొడుకును నాకెందుకు పుట్టించావు భగవంతుడా అంటూ తనను తానే తిట్టుకుంది. ఈరోజు మేమున్న ఈ పరిస్థితికి స్వయంగా మేమే కారణం. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని బాగా చదివించాలని, ప్రయోజకుణ్ణి చెయ్యాలని ఇల్లు, భూములు, ఆస్తులు అన్నీ అమ్మేసి కొడుకుని ఇంత గొప్పవాణ్ణి చేశాడు నా భర్త. అయితే ఈరోజు ఆ కొడుకు మా కోసం ఏం చేశాడు? ఇలా ఎవ్వరూ చెయ్యరు. తెలియని వాళ్ళు కూడా కనీసం ఇప్పుడు మేమున్న పరిస్థితి చూసి అయ్యో పాపం అంటారు. కానీ మా కొడుకు మమ్మల్ని అపరిచితుల కంటే ఘోరంగా భావిస్తున్నాడు. అతడు తల్లిదండ్రుల బాధని పట్టించుకోలేకపోతున్నాడు అనుకుంటూ ఉండగానే ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. సెక్యూరిటీ నిశితంగా ఆవిడని పరిశీలిస్తున్నాడు. ఆవిడ మొహం అచ్చు మురళిగారి మొహంలాగానే ఉంది. ఈవిడ ఖచ్చితంగా మురళి సార్ తల్లిగారే అయ్యుంటారు అనుకున్నాడు. మురళి వెళ్ళిపోయాక సంజన కూడా లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే సెక్యూరిటీ రేవతి గారిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి, అమ్మా ఏడవకండి, మీకిప్పుడు ఎంత డబ్బు కావాలి అని అడిగాడు. అప్పుడు రేవతి గారు కన్నీళ్లు తుడుచుకుంటూ కనీసం 2000 కావాలి అన్నారు. అప్పుడు సెక్యూరిటీ జేబులో చెయ్యి పెట్టి చూసినప్పుడు 1500 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అమ్మా, నా దగ్గర 1500 రూపాయలు ఉన్నాయి. మీరు వీటిని మీతో పాటు ఉంచుకోండి. మీకు దేనికైనా పనికొస్తాయి. మీరు నాతో పాటు నా సైకిల్ మీద రండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ నేను దించుతాను అనగానే, లేదు లేదు బాబు, నేను సైకిల్ మీద కూర్చోలేను, నేను ఆటోలో వెళతాను అంటూ తను ఎవరో తెలియకపోయినా తన కష్టం చూసి స్పందించి తనకి డబ్బు సహాయం చేసిన సెక్యూరిటీ అతనికి చాలా కృతజ్ఞతలు చెప్పారు రేవతి గారు. నా కొడుకు, కోడలు, నా వాళ్ళు నాకు సహాయం చేయడానికి నిరాకరించారు. కానీ సెక్యూరిటీ అతను మాత్రం పెద్ద మనసుతో నాకు సహాయం చేశాడు అనుకుంటూ నీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు. అమ్మా, నేను చేసింది ఏముంది? ఈ డబ్బు మీ హాస్పిటల్ ఖర్చులకి ఒక్కరోజుకు కూడా సరిపోదు. కానీ ఏదో మీ బాధ చూడలేక నా దగ్గర ఉన్నది ఇస్తున్నాను. మీరు ఇంకేమీ ఆలోచించకుండా హాస్పిటల్కి బయలుదేరండి అన్నాడు సెక్యూరిటీ అతను. రేవతి గారు చీర కొంగుకి ఆ డబ్బు కట్టుకొని ఆసుపత్రికి బయలుదేరారు. హాస్పిటల్ బెడ్ మీద పడుకున్న ప్రభాకర్ గారు తన భార్య రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొడుకు కోడల్ని సహాయం అడిగేందుకు వెళ్ళిన రేవతి గారికి సహాయం దొరికిందో లేదో అనుకుంటూ కంగారుగా ఆవిడ కోసం ఎదురు చూస్తున్నారు. బహుశా నా కొడుకు కోడలు సహాయం చేస్తే నా భార్య కష్టాలు కొంతైనా తగ్గుతాయి. నేనా జబ్బున పడినవాణ్ణి, పైగా మా దగ్గర డబ్బు కూడా లేదు. పాపం రేవతి చాలా కష్టపడుతుంది అనుకుంటూ ఉండగానే వాడిపోయిన మొహంతో అక్కడికి వస్తూ ఉన్న రేవతి గారి మొహం చూసినప్పుడు కొడుకు తన తల్లికి సహాయం చేయలేదని అతను గ్రహించాడు. పనికి మాలిన కొడుక్కి డబ్బు మోహంలో తల్లిదండ్రులు కనిపించడం లేదు. తన కోసం ఇన్నాళ్ళు కష్టపడిన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో పట్టించుకోవాలని అస్సలు అనుకోవడం లేదు అనుకుంటూ ఉండగానే రేవతి గారు తన భర్త దగ్గరకు వచ్చి, ఈరోజు మన కొడుకు మనకు ద్రోహం చేశాడు అంటూ ఏడవడం మొదలుపెట్టింది. మన అబ్బాయి ఇక లేడు. ఈ కష్టకాలంలో మనల్ని ఒంటరిగా వదిలేశాడు. మన కొడుకు ఇంత మంచి పొజిషన్కి వెళ్లేందుకు మనం ఎంత కష్టపడ్డాం. కానీ మన కొడుకు పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని చూడ్డానికి కూడా ఇష్టపడడం లేదు. తనను ఇంత ఎత్తుకు తీసుకెళ్లిన తల్లిదండ్రుల్ని ఇప్పుడు బిచ్చగాళ్లలా ఉన్నారని అవమానిస్తున్నాడు అని కన్నీళ్లు పెట్టుకున్నారు రేవతి గారు.
అదే సమయంలో ఆ నగరానికి చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త ఆ హాస్పిటల్లో రోగులందరికీ ఫ్రూట్స్ పంచి పెట్టడానికి అక్కడికి వచ్చాడు. రేవతి గారు ఇంకా ప్రభాకర్ గారు మాట్లాడుకుంటున్న మాటలన్నీ వింటూ ఫ్రూట్స్ పంచి పెట్టడానికి ప్రభాకర్ గారి దగ్గరకు రాగానే ప్రభాకర్ గారిని చూసి అతడు చెలించిపోయాడు. ఆయన గౌరవంగా మాస్టారు అంటూ ప్రభాకర్ గారి దగ్గరకు వచ్చి, మీరేంటి ఇక్కడున్నారు, ఇక్కడికి ఎలా వచ్చారు అనగానే, బాబు నేను నిన్ను గుర్తుపట్టలేదు, నువ్వు ఎవరు అని అడిగారు ప్రభాకర్ గారు. మాస్టారు నేను చిన్నప్పుడు మీ దగ్గర ట్యూషన్కి వచ్చేవాణ్ణి, నా పేరు రఘు, మీరు నన్ను గుర్తుపట్టారా ఇప్పుడు? అవునవును గుర్తొచ్చింది, నువ్వు రాజారాం గారి అబ్బాయివి కదా, మీ నాన్నగారికి ఈ నగరంలో పెద్ద గోల్డ్ షాప్ ఉంది కదా, నువ్వు ఆ రాజారాం గారి అబ్బాయివి రఘువే కదా అన్నారు ప్రభాకర్ గారు. అవును మాస్టారు, నేను అదే రఘుని, కానీ మీరు ఇలాంటి పరిస్థితికి ఎలా వచ్చారో నాకు అర్థం కావడం లేదు. మీరు మాట్లాడుకుందంతా ఇప్పుడు నేను విన్నాను, మీరు ఇంక చింతించకండి, నేను మీ ట్రీట్మెంట్కి ఎంత డబ్బులు కావాలన్నా మొత్తం ఖర్చు చేసి మీకు పూర్తిగా నయమయ్యేలా చూసుకుంటాను అని చెప్పి రఘు ప్రభాకర్ గారి ట్రీట్మెంట్కి కావాల్సిన ఖర్చంతా భరిస్తాడు. ఆయనకు కావలసిన పండ్లు మరియు ఆహారం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడు. రఘు రేవతి గారితో, అమ్మ మీరిక్కడ ఎందుకు, మీరు నాతో పాటు మా ఇంటికి రండి, నేను మాస్టర్ గారిని జాగ్రత్తగా చూసుకుంటాను, మీరు ఎంతగా అలసిపోయారో మీ మొహం చూస్తేనే కనబడుతుంది, మీకు ఇప్పుడు విశ్రాంతి లభించకపోతే మీరు కూడా అనారోగ్యం పాలవుతారు. మా ఇంట్లో నా భార్య, పిల్లలు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నేను మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను, మాస్టర్ గారికి నయమై ఇంటికి తిరిగి వచ్చే వరకు మీరు మా ఇంట్లోనే ఉండండి, మాస్టర్ గారికి కావలసినవన్నీ నేను ఇక్కడే దగ్గరుండి చూసుకుంటాను అంటూ రేవతి గారిని తన ఇంటికి తీసుకెళ్లాడు రఘు. ప్రభాకర్ గారు కూడా రేవతి గారితో, రఘు నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు, నువ్వు నా గురించి బాధపడకు, నేను 4 రోజుల్లో కోలుకుని తిరిగి వస్తాను అని చెప్పగానే రేవతి గారు ధైర్యంగా రఘు ఇంటికొచ్చారు. వారం రోజుల తర్వాత ప్రభాకర్ గారు పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రఘు తండ్రి రాజారాం గారు ప్రభాకర్ గారిని కలుసుకోవటంతో చాలా సంతోషించారు. చాలా సంతోషం ప్రభాకర్ గారు, మీ వల్లే మా అబ్బాయి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడు, మీ వల్లే ఐఐటీలో మంచి ర్యాంక్ సంపాదించాడు, నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవాలని అనుకుంటూ ఉండేవాణ్ణి, కానీ నాకు వీలు దొరకలేదు, నేను నా వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాను, నాకు సమయమే లేదు, చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మిమ్మల్ని కలిశాను, కానీ ఇలా కలుస్తానని ఊహించలేదు, మా అబ్బాయి తరచుగా మీ గురించే మాట్లాడుతూ ఉంటాడు, నేను ఇలా ఉండడానికి మా మాస్టర్ గారే కారణం అని చెబుతూ ఉంటాడు, ఈరోజు నా కొడుకు మీరు చూపిన అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. రఘుకి మొదట్లో చదువంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు, కానీ మీరు అతనికి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు చదువు చెప్పే విధానం వల్ల అతనికి చదువుపై ఆసక్తి ఏర్పడింది, మీరు చదువు చెప్పే విధానం పిల్లలకు సులభంగా అర్థమవుతుంది, మీ వల్లే రఘు ఇప్పుడు మా వ్యాపార లావాదేవీలన్నీ అకౌంట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అన్నారు రాజారాం గారు. ప్రభాకర్ గారు రేవతి గారు కొద్ది రోజులు రఘు ఇంట్లోనే ఉన్నారు. రఘు వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, ఆ ఇల్లు పెద్ద బంగ్లాలా ఉండేది. అంతేకాకుండా రఘు రేవతి గారికి ప్రభాకర్ గారికి ఒక గది ఇచ్చాడు. 10-15 రోజుల తర్వాత ప్రభాకర్ గారు, బాబు రఘు మేమిప్పుడు బయలుదేరుతున్నాము, మాకు చాలా సహాయం చేసినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు అని చెప్పగానే, రఘు ఎక్కడికి వెళ్తారు మాస్టారు అన్నాడు. ఆయన తన కొడుకు కోసమే తన జీవితం మొత్తం ధారపోసాడని రఘుకి తెలుసు. ఇప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదని కూడా రఘుకి తెలుసు. ఎక్కడికి వెళ్తారు మాస్టారు, మీకు ఇప్పుడు ఇల్లు కూడా లేదు, మీ దగ్గర డబ్బులు కూడా లేవు, అలాంటప్పుడు మీరు ఎలా జీవిస్తారు అనగానే ప్రభాకర్ గారు, జీవితం మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో అక్కడికి వెళతాము, ఏదో ఒక చిన్న ఉద్యోగం వెతుక్కుంటాను, దాంతో ఈ వృద్ధాప్యం అంతా మా తిండికి మందులకి గడిచిపోతుంది అని ఆయన అన్నారు. వద్దు మాస్టారు, మీరెక్కడికి వెళ్ళకండి, నేను నా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం, మీరు మాతో ఇక్కడే ఎందుకు ఉండకూడదు అనగానే
ప్రభాకర్ గారు, రఘు, నీ ఉద్దేశం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు అన్నారు. ఆ మాటలకు రఘు, మాకు పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు 2 ఉన్నాయని మీకు తెలుసు. నేను ఒక షాపును చూసుకుంటున్నాను, మా నాన్న మరో షాపును చూసుకుంటున్నారు. నా షాప్లో పనులన్నీ నేనే చూసుకుంటాను, అకౌంట్ విషయాలు కూడా నేనే చూసుకుంటాను. కానీ మా నాన్నగారి షాప్లో అకౌంట్స్ చూసుకోవడానికి మంచి వ్యక్తి కోసం వెతుకుతున్నాం. ఇప్పటి వరకు అయితే ఆ 2 అకౌంట్స్ నేనే చూసుకున్నాను. ఇప్పుడు నాకు అస్సలు కుదరడం లేదు. మీరు ఆ షాప్లో అకౌంట్స్ ఎందుకు చూడకూడదు? మీరు నిజాయితీగా ఉంటారు. మీలాంటి నమ్మకమైన వ్యక్తి మాకెక్కడ దొరుకుతారు? మీరు నా ప్రతిపాదనను ఒప్పుకొని మాతో పాటే ఉండండి మాస్టారు అంటూ అడిగాడు రఘు. మీరు ఎక్కడికి వెళ్ళినా పనే చెయ్యాలి కదా. మీరు మా షాప్లోనే పనిచేయండి. మీ పనికి తగిన జీతం మేమే ఇస్తాం. మీరు మా నాన్నగారితో కలిసి షాప్ వ్యవహారాలన్నీ చూసుకోండి, అకౌంట్స్ అన్నీ చూసుకోండి అంటూ మాట్లాడుతున్న రఘు మాటలకి ప్రభాకర్ గారు తన భార్య రేవతి గారి వైపు చూశారు. నాకేమీ అభ్యంతరం లేదు అని భర్త వైపు చూస్తూ చెప్పారు రేవతి గారు. పని వెతుక్కుంటూ తిరుగుతాం. ఎన్ని రోజులకు పని దొరుకుతుందో తెలీదు. ఇక్కడైతే మనం ఈ ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చు. మనకి ఈ కుటుంబం తోడు అండా ఉన్నట్టుంటుంది అని రేవతి గారు అనడంతో ప్రభాకర్ గారు సంతోషంగా ఆ షాప్లో అకౌంట్స్ చూసుకోవడానికి ఒప్పుకున్నారు. ప్రభాకర్ గారు రోజు రఘురామ్ గారితో కలిసి షాప్కి వెళ్ళి ఆనందంగా అకౌంట్స్ చూసేవారు. అదే సమయంలో రాజారాం గారు వ్యాపారం ఎలా చేస్తున్నారు, సూక్ష్మమైన నైపుణ్యాలను నేర్చుకుంటూ ఉండేవారు. ఏడాది పాటు కష్టపడి డబ్బు సంపాదించుకున్నారు. ఒకరోజు ప్రభాకర్ గారు రేవతి గారితో, ఇప్పటి వరకు సంపాదించిన డబ్బుతో నేను ఒక బట్టల దుకాణం తెరవాలని అనుకుంటున్నాను అన్నారు. ఆ మాటలకు రేవతి గారు, మీకేమైనా మతిపోయిందా? హాయిగా ఈ ఉద్యోగం చేసుకోక వ్యాపారంలో దిగుతాను అంటారేంటండి? వ్యాపారంలో మెలకువలు మనకు తెలియవు. అంతేకాకుండా వ్యాపారానికి చాలా పెట్టుబడి కావాలి అన్నారు రేవతి గారు. ఆ మాటలు వింటున్న రాజారాం గారు, మీ ఆలోచన బాగానే ఉంది ప్రభాకర్ గారు. మీరు ఈ విషయం గురించి ఒక్కసారి రఘుతో మాట్లాడండి అని అన్నారు. అప్పుడు ప్రభాకర్ గారు రఘుని అడుగుతారు, మీకు సహాయం చేయడం నా బాధ్యత మాస్టారు, నేను తప్పకుండా సహాయం చేస్తాను అంటూ ప్రభాకర్ గారి కోసం ఒక షాప్ని, అలాగే హోల్సేల్ బట్టలు ఇచ్చే డీలర్స్ని కూడా మాట్లాడతాను అన్నాడు రఘు. ప్రభాకర్ గారు చాలా సంతోషం అన్నారు. ఒకరోజు ప్రభాకర్ గారు తన 65 ఏళ్ల వయసులో బట్టల దుకాణం తెరిచారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ షాప్ని చూసి, తాతగారు ఈ వయసులో దుకాణం నడుపుతున్నారు, ఇన్నేళ్ల నుంచి వ్యాపారం చేయాలనే ఉద్దేశం, ఆలోచన అతనికి ఎందుకు రాలేదో అనుకుంటూ ఆయన్ని చూసి నవ్వుకుంటున్నారు. ప్రభాకర్ గారు అవేమీ పట్టించుకోకుండా, బ్రతికున్నంతకాలం ఎవ్వరి మీద ఆధారపడకుండా నా కాళ్ళపై నేను నిలబడాలి అనుకుంటున్నాను అని చెప్పి తన పని తాను చేసుకునేవారు. క్రమంగా ప్రభాకర్ గారి దుకాణం బాగా అభివృద్ధి చెందింది. భారీ లాభాలు ఆర్జించడం ప్రారంభించింది. ఇప్పుడు ప్రభాకర్ గారి బిజినెస్లో డబ్బుకు లోటు లేదు. ప్రభాకర్ గారు రఘు ఇంటి పక్కనే 2 సెంట్లలో చిన్న ఇల్లు కొనుక్కున్నారు. అది చిన్నదే, కానీ ప్రభాకర్ గారికి, రేవతి గారికి అది చాలా చక్కగా సరిపోతుంది. అంతకంటే పెద్దిల్లు కూడా వాళ్ళకి అవసరం లేదు. అలా 5 ఏళ్లు గడిచిపోయాయి. ప్రభాకర్ గారు వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఒకరోజు ప్రభాకర్ గారు రేవతి గారితో ఇలా చెప్పారు, మనం యవ్వనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. మనం ఈరోజు అదృష్టవంతులం అయ్యాం. మొదట తల్లిదండ్రుల సేవలో రోజులు గడిచిపోయాయి. తర్వాత 3 చెల్లెళ్ల పెళ్లిళ్ల బాధ్యతలు ముగిసిపోయాయి అనుకునే లోపే మురళి పుట్టడం, వాడి చదువులు, వాడి కోసం కష్టపడటంతోనే జీవితం అంతా సరిపోయింది. కానీ ఈరోజు మనం అన్ని బాధ్యతల నుంచి విముక్తి పొందాము. ఇన్నేళ్లలో నీకు ఏది ఇష్టమో నేను ఎప్పుడూ అడగలేదు. నీ కోరికల్ని ఎప్పుడూ గమనించలేకపోయాను. ఇప్పుడు నా చేతిలో డబ్బుంది కాబట్టి ఈ రోజున నీకేం కావాలి అని నేను అడుగుతున్నాను. నువ్వు నీ కోరికలు ఏమిటో నాకు చెప్పు, నేను నీ ప్రతి కోరికను తీరుస్తాను అంటూ భర్త చెప్పిన అందమైన మాటలు విని రేవతి గారికి కోడలన్న మాటలు గుర్తొచ్చాయి. భర్త ఆరోగ్యం కోసం డబ్బు అడగడానికి కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు
కోడలు నీకు ఆ కారులో కూర్చునే అర్హత కూడా లేదు అంది. వెంటనే రేవతి గారు మనం ఒక కారు కొనుక్కుందామండి, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ కారులోనే వెళదాం, నాకు కారు కావాలి అంటూ భర్తని ప్రేమగా అడిగింది. సరే, ఒక మంచి రోజు చూసి నీకు నచ్చిన కొత్త కారు కొంటాను అని ప్రభాకర్ గారు అనగానే రేవతి గారి ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు రేవతి గారికి చిన్న ఇల్లుంది, భర్త కూడా డబ్బు సంపాదిస్తున్నాడు, తను కావాలనుకున్న కారు కూడా కొన్నాడు. రేవతి గారి ఆనందానికి అవధులు లేవు. పెళ్ళైన దగ్గర నుంచి ఎన్నో కష్టాల్ని అనుభవించిన రేవతి గారికి నిశ్చింతగా మనసంతా ఆనందంగా అనిపించింది. ప్రభాకర్ గారు తన భార్యతో కలిసి తమ కొత్త కారులో గుడికి వెళ్ళారు. గుడిలో పూజ జరిపించిన తర్వాత పేదవాళ్ళకి అన్నదానం మొదలుపెట్టారు. భగవంతుడి దర్శనం చేసుకుని పేదలకు అన్నదానం చేస్తున్నప్పుడు అతని కళ్ళు అక్కడ పక్కనే కూర్చుని ఉన్న కొడుకు మీద పడ్డాయి. అతని చూపు కొడుకు కోడలి మీద పడింది. ప్రభాకర్ గారు పేదవాళ్ల కోసం భోజనం బట్టలు పంచుతూ ఉండగా మెట్ల దగ్గర కూర్చున్న కొడుకు కోడలి దగ్గరకు కూడా వచ్చి బట్టలు భోజనం ఇవ్వడం మొదలుపెట్టారు. మురళి ఇంకా సంజన చక్కగా మెరిసే దుస్తులు ధరించి స్వీట్సు దుప్పట్లు బట్టలు పంచిపెడుతున్న అత్తమామలను చూసి ఇవన్నీ పంచిపెడుతున్నారు, మీ అమ్మా నాన్నలకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ సంజన మురళిని అడుగుతోంది. తల్లిదండ్రుల్ని అక్కడ చూడగానే మురళి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మురళి గబగబా ప్రభాకర్ గారి దగ్గరకు వచ్చి, నాన్న నేను మీ కొడుకుని అన్నాడు. రేవతి గారికి ప్రభాకర్ గారికి కొడుకుని చూడ్డానికి కూడా అసహ్యం కలిగింది. రేవతి, పద మనం తిరిగి ఇంటికి వెళదాం అంటూ వెనుదిరిగి వెళ్ళిపోబోయారు. వెంటనే మురళి తన తల్లిదండ్రుల పాదాలు పట్టుకొని, ఒక్కసారి నా మాట వినండి నాన్నగారు అంటున్నప్పుడు సంజన కూడా అత్తగారి కాళ్ళు పట్టుకుంది. అమ్మా, మాకు వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మా ఇల్లు కూడా అమ్మేశాం, బ్యాంకు నుంచి చాలా రుణం తీసుకున్నాం, అది తిరిగి కట్టలేకపోయాం, మా తలలపై ఇప్పుడు చాలా అప్పులున్నాయి, బ్యాంకుల నుంచి ప్రతిరోజు కాల్స్ వస్తున్నాయి, ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మా దగ్గర ఏమీ లేవు, నగలు కూడా అమ్మేశాం, మేం కొన్ని రోజులు మా అత్తమామల ఇంట్లో నివసించాం, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేశారు, దయచేసి మాకు సహాయం చేయండి అంటున్న కొడుకుని కోడల్ని చూడగానే రేవతి గారు కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. రేవతి గారు జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు మీ నాన్న ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని నా కొడుకు ముందు వచ్చి బిచ్చగత్తెలా అడిగాను, మాకు కొంత డబ్బిచ్చి సహాయం చేయమని వేడుకున్నాను. అయితే కొడుకు కోడలు మాత్రం నన్ను ఖాళీ చేతులతో ఇంటి నుంచి పంపించేశారు. ఆ రోజే నా కొడుకు కోడలు చచ్చిపోయారు అంటూ వారి మాటలేమీ పట్టించుకోకుండా మెట్లు దిగి రేవతి గారు ప్రభాకర్ గారు కారు దగ్గరకు వెళ్ళిపోయారు. కొడుకు కోడలు పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ మళ్ళీ వారి పాదాలు పట్టుకొని, మమ్మల్ని క్షమించండి, మేం చాలా పెద్ద తప్పు చేశాము, డబ్బు మాయలో పడి మిమ్మల్ని ఇద్దరినీ మర్చిపోయాము, కానీ ఇకపై అలా చెయ్యము, దయచేసి వెంటనే మాకు సహాయం చేయండి అంటూ వేడుకున్నారు. అయినా సరే కొడుకు కోడలు చెప్పిన ఒక్క మాట కూడా వారు వినలేదు. ప్రభాకర్ గారు కారు డోరు తెరిచి, రేవతి నువ్వు కారులో కూర్చో అని అన్నారు. దేవుడి దయ వల్ల ఈరోజు నాకు కారులో కూర్చునే అవకాశం దొరికింది, మీరు కూడా రండి, మనం వెంటనే ఇంటికి బయలుదేరదాం అంటూ ప్రభాకర్ గారిని లోపలికి పిలిచారు రేవతి గారు. రేవతి గారు ప్రభాకర్ గారు కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయారు. ఆ కారునే చూస్తూ వెనకే నిలబడి మురళి సంజన బిగ్గరగా ఏడుస్తున్నారు. వెనక నుంచి మురళి ఇంకా సంజన ఇంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు తన కొత్త బైకును తీసుకొచ్చి దేవుడి ముందు పెట్టి పూజ చేయిస్తున్నాడు. అప్పుడు సంజన, ఏంటి మీరు కొత్త బైక్ కొనుక్కున్నారా అని అడిగింది. లేదు లేదు మేడం, నేను ఈ బైక్ని కొనలేదు, సార్ తల్లిదండ్రులు నాకు ఈ బైక్ని బహుమతిగా ఇచ్చారు. నిజానికి ఆ రోజు మీ అమ్మ సహాయం కోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడ తలుపు బయట కూర్చొని ఏడుస్తూ ఉంటే నాకు జాలి కలిగింది, కానీ నా దగ్గర సహాయం చేయడానికి ఎక్కువ డబ్బు లేదు, అందుకే నా దగ్గర ఉన్న కొంత డబ్బుని ఆవిడకి సహాయంగా ఇచ్చాను.
కాబట్టి ఈరోజు నేను చేసిన ఉపకారానికి బదులుగా ఈ బైక్ని నాకు బహుమతిగా ఇచ్చారు. నాకు ఈ బహుమతి వద్దు అని నేను అన్నాను, కానీ గొప్ప మనసుతో మీరు ఆ రోజు సహాయం చేస్తే నేను వద్దనకుండా తీసుకున్నాను కదా. మేము సంతోషంగా ఈ బైక్ని మీకు ఇస్తున్నాం, మీరు తీసుకోవాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టారు అని సెక్యూరిటీ చెప్పాడు. ఈ విషయం గురించి విన్న సంజన, మురళి చాలా బాధపడ్డారు. మనం చేసిన పనులు మంచివైనా చెడ్డవైనా వాటికి తగిన ప్రతిఫలం తప్పకుండా ఏదో ఒక రోజు దొరుకుతుంది అని వారిద్దరూ చాలా బాధపడ్డారు. ఇప్పుడు బాధపడటం తప్ప వారిద్దరూ ఇంకేం చేయగలరు? ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ప్రభాకర్ గారు రేవతి గారు మురళిని, సంజనను క్షమించి సహాయం చేసి ఉంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారా? తల్లిదండ్రుల్ని మనుషులుగా కూడా లెక్క చేయకుండా వారి విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించినందుకు మురళికి, సంజనకి తగిన శాస్తి జరిగింది అని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.